తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వానల వల్ల ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం ఈ నెల 23 తేదీల్లో బంగాళాఖాతంలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఆగస్టు 19 మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాబోయే 3 రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో రాబోయే 24 గంటల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. హైదరాబాద్ నగరంలో మరో 2 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేయగా 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.